నమస్తే. ఇప్పుడు స్వామి మైత్రేయ గారి ముద్రలు రకాలు చూద్దాం. పూర్వకాలంలో జీవించిన ఋషులు మునులు వేల సంవత్సరాల క్రితమే మనలోని ప్రాణశక్తిని పెంచుకోవడానికి, ఆ శక్తి వృధా కాకుండా ఉండడానికి వివిధ రకాల ముద్రలను రూపొందించారు. మన చేతి వ్రేళ్ళు శరీరంలోని నరాల చివరలను ఆ చివరల వివిధ పద్ధతుల్లో కలిపి ఉంచడం వలన వేళ్ల చివరల నుండి బయటి వాతావరణానికి వెళ్ళిపోయి వృధా అయ్యే ప్రాణశక్తిని తిరిగి శరీరంలోనికి పంపించవచ్చునని అనుభవపూర్వకంగా తెలుసుకొని నిరూపించారు. నేటి వైజ్ఞానిక శాస్త్రీయ పరిభాషలో చెప్పాలంటే ఈ చేతి వేళ్ల అమరికలు అంటే ముద్రలు వివిధ రకాలుగా ఉంచడం వల్ల అవి క్లోజ్డ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్లా పనిచేయడం వల్ల వెలుపలికి పోయే శక్తి తిరిగి శరీరంలోనికి ప్రవేశపెట్టబడి శరీరం పునరుత్తేజితం అవుతుంది. మనలోని శక్తి వృధా కాకుండా ఉంచడమే ఈ ముద్రల యొక్క లక్ష్యం. మరి ముద్రలు ఎన్ని రకాలు? ముద్రలు 6 రకాలుగా ఉంటాయి. 1 అవి హస్తముద్రలు, 2 ప్రాణముద్రలు, 3 మనోముద్రలు, 4 కాయముద్రలు, 5 ఓజస్ ముద్రలు మరియు 6 బంధముద్రలు. 1 హస్తముద్రలు చూద్దాం. ప్రాణశక్తిని వేళ్ల చివరల అంటే నరాల చివరల ద్వారా బయటికి వెళ్ళి వృధా కానివ్వకుండా తిరిగి శరీరంలోనికి ఆ శక్తిని ప్రసరింపజేయడానికి ఉపకరించేవే ఈ హస్తముద్రలు. చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆదిముద్ర, మేరుదండ ముద్ర, బ్రహ్మ ముద్ర, ప్రాణ ముద్ర, అపాన ముద్ర, వ్యాన ముద్ర, ఉడాన ముద్ర, సమాన ముద్ర మొదలైనవన్నీ హస్తముద్రల కోవకు చెందుతాయి. హస్తముద్రలలో విదేశీ ముద్రలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని 4 రకాలుగా విభజించడమైనది. అవి 1 బుద్ధ ముద్రలు. అవేంటంటే తర్జని, భూమి స్పర్శ, పరిత్యాగ, రెనౌన్సియేషన్ అన్నమాట. వితర్క, అభయ, సమాధి అంటే ధ్యాన మరియు కరణ ముద్రలు ఈ కోవలోకి వస్తాయి. ఇందులో మళ్ళీ సబ్సెక్షన్ 2 చురుకుదనపు ముద్రలు, డైనమిక్ ముద్రలు అన్నమాట. 3 జిన్ షిన్ జిత్సు అంటే జపనీయుల ముద్రలు. చీగాంగ్ అంటే చైనీల ముద్రలు. నెక్స్ట్ హస్తముద్రలు అయిపోయినాయి కదా. ఇప్పుడు ప్రాణముద్రలు చూద్దాం. ఇవి మన శరీరంలోని పంచప్రాణాలైన ప్రాణ, అపాన, వ్యాన, ఉడాన మరియు సమాన ప్రాణాలకు సంబంధించినవి. శరీరంలో ఈ ప్రాణాలకు సంబంధించిన వ్యవస్థలను నియంత్రించడానికి ఈ ముద్రలను వాడుకోవాలి. ప్రాణ, అపాన, వ్యాన, ఉడాన, సమాన, మహాశీర్ష అంటే వ్యాన సూర్య మరియు సమృద్ధి అంటే కుబేర ముద్రలు ఈ కోవకు చెందుతాయి. ఇక 3వది హస్తముద్రలు అయిపోయినాయి, ప్రాణముద్రలు అయిపోయినాయి. 3వది మనోముద్రలు. మనోముద్రలలో కళ్ళను, ముక్కును, నాలుకను, పెదవులను ఉపయోగించి ప్రాణశక్తిని వృధా కాకుండా తిరిగి మనస్సులోనికి ప్రసరించేటట్లు చేయడం జరుగుతుంది. మానసిక నైర్మల్యం కలిగి భావనాత్మక మార్పులు జరుగుతాయి. ఈ మనోముద్రలు ఇవి. 1 శాంభవి ముద్ర, 2 నాసికాగ్ర ముద్ర, 3 కేచరి ముద్ర, 4 కాకి ముద్ర, 5 షణ్ముఖి ముద్ర, 6 ఆకాశ ముద్ర, 7 భూచరి ముద్ర, 8 ఉన్మాని ముద్ర. ఇవన్నమాట మనోముద్రలు. నెక్స్ట్ 4వది కాయముద్రలు చూద్దాం. శరీర ముద్రలని కాయముద్రలు అంటారు. శ్వాసను నియంత్రిస్తూ వివిధ రకాల శారీరక భంగిమలు సాధన చేస్తే వృధా అవుతున్న ప్రాణశక్తి తిరిగి శరీరంలోనికి శక్తి కేంద్రాలైన చక్రస్థానాలలోనికి పంపబడుతుంది. వీటికి ఉదాహరణ ఏంటివి? మహాప్రాణముద్ర 1 నుంచి 5 స్థితులు ఉంటాయి అందులో. యోగముద్ర, విపరీత కరణి ముద్ర, తాడగి ముద్ర, పాషిణి ముద్ర, మండూకి ముద్ర. ఇవన్నమాట 4. 5వది ఏంటి? ఓజస్ ముద్రలు. ఇవి ఓజస్సును అంటే జన్యు సంబంధ శక్తిని వృధా కానివ్వకుండా తిరిగి శరీరంలోనికి ప్రసరింపజేయడానికి ఉపయోగపడే ముద్రలు. ఓజస్సును ఆధ్యాత్మిక శక్తిగా మార్చి కుండలిని శక్తిని జాగృతం చేయడానికి ఈ ముద్రలు బాగా ఉపకరిస్తాయి. అశ్విని ముద్ర, వజ్రోళి ముద్రలు ఈ కోవకు చెందుతాయి.
నెక్స్ట్ 6 బంధాలు బంధముద్రలు. బంధాలు బంధముద్రలు మూలాధార, మణిపుర, విశుద్ధి చక్రాలను ఉత్తేజపరచడానికి, శరీరంలోని బ్రహ్మ, విష్ణు మరియు రుద్ర గ్రంథులు తెరుచుకోవడానికి ఉపయోగపడతాయి. బంధముద్రలు కూడా కుండలిని శక్తిని జాగృతం చేయడానికి వాడబడతాయి. ఇక బంధాలు చూద్దాం. మూలాధార బంధ, జాలంధర్ బంధ మరియు ఉడ్యాన బంధ. బంధ ముద్రలు మహాముద్ర, మహాభేద ముద్ర, మహావేద ముద్ర. ఇవన్నీ ముద్రలు, వాటి రకాలు విన్నారు కదా. ఇవన్నీ ఒకటి మళ్ళీ చాలా మటుకు నేను ఇచ్చాను, చూడండి, వీడియోలు చేశాను, చేయని కూడా చేస్తాను. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీ జయ ప్రకాష్ యోగా ఇన్స్ట్రక్టర్.